కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు. నేను ఈ వయసులో నిధులు మంజూరు చేయాలి అని మంత్రుల కాలు మొక్కాలనా? మంత్రికి 20 సార్లు చెప్పా నిధులు మంజూరు చేయాలి అని, ఆయన పట్టించుకోలేదు. బీఆర్ఎస్ హయాంలో ఇంట్లో కూర్చుంటే జీవోలు వచ్చాయి. సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులు మంజూరు చేయడం లేదు అంటూ సొంత ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్న పోచారం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పిండు. ఈ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఫోన్లు లేపరు. ప్రభుత్వం ఉందా అంటే అది పనిచేస్తుందా అని అనుమానం కలుగుతుంది. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. నేనేమో ఎందుగా అంటే మొండిగా ఒక ఇంట్లోకి అడుగు బయట పెట్టేటప్పుడు ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందాం వచ్చిన యాక్చువల్ అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దాందిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను ఎన్నిసార్లు చేయాలండి చేసిన పూటలు లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఈ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు చెప్తుంటే ఫోన్ నేను మరి ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులనే చేస్తామండి. ఫోన్ లేపండి మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమైనా స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాను కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకండి ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది దళిత రాజకీయం. నా నిర్ణయం వేరే ఉండే. నా నిర్ణయానికి ఇలా ఏమైతే నైట్ అయితే ఏముందండి జంగల్లో ఉన్నాం. జంగలం అనుకుంటాము కూడా చంపుతాం బతాం ఏముంది అంతకన్నా మీకు ఒకనాడు వచ్చినా కూడా వస్తాం. ఒకనాడు పోయేది ఒకటే పోతాం ఇంకేమున్నది ఎప్పుడో పోయేది. ఇంత ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి శ్రీ గారు? మేము ఎవరితో మాట్లాడాలి? మేము అది మొక్కన పోయి అమ్మ ఈ వయసులో పోయి విసుగొచ్చా విరక్తితో నిర్ణయం తీసుకునేది. నేను ఇంటికెళ్ళి బయలుదేరేటప్పుడు చెప్పలేదు ఎవరికి. నేను ఇక్కడ ఉంటానే చదువుకుని వచ్చినాయి. 5 ఏళ్ళ పని లేకపోతే తుమ్ము చేతి మొలుస్తాయి. ఇక తర్వాత ఎవడు దాన్ని పట్టించుకోడు ఎవడు కాదు అది. చెరుకట్టమే మొలుస్తుంది. లిఫ్టిగేషన్ కాడ ఆడ తుమ్ము చేతి మొలుస్తాయి. కట్టే దవాఖానాలు మొలుస్తాయి. ఊళ్ళో మొలుస్తాయి. ఇవన్నీ చూడు కోనాపూర్ అటు బంద్ పీకి అయిపోయాయి. 12 కోట్లు శాంక్షన్ అయింది. పాపం వాడు చేసి 4 కోట్లు బిల్లు రావాలి. అడిగి బేజారు అయిపోయి వాడు మనం కూడా వెళ్ళిపోయాడు. ఇట్లా ఉంటుందండి. నర్సింగ్ కాలేజ్ వాడు 15 కోట్లు రావాలి సార్ 10 మంది ఇచ్చిపోతా అంటే నిర్ణయం మారింది కదా. పార్టీ మారింది కదా. నేను టెండర్ ప్లాన్ తీసుకుంటాను. వాడిని బతుకులాడుకో నీకు ఎదుగురా నిన్ను బండి నిర్ణయం మారింది కదా. అది నేను ఉంటా కదా ఏం పడంటే వాడు స్టార్ట్ చేసి రూపాయి లేదు. మా బిల్లు వస్తుంది ఏం చేయాల్సి ఏమనుకుని కట్టాలి సార్ వాడు అంటున్నాను.